హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. ద మోస్ట్ అవైటెడ్ మూవీ విజయ్ దేవరకొండ గారిది ఫ్యామిలీ స్టార్ మూవీ మొత్తానికి అయితే ఫైనల్ గా రిలీజ్ అయిపోయింది. అండ్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మన పరశురామ్ గారు అండ్ విజయ్ దేవరకొండ గారు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఆఫ్టర్ గీత గోవిందం తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వస్తున్న మూవీ కాబట్టి ఈ మూవీ పైన చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరి ఆ ఎక్స్పెక్టేషన్స్ ని ఫ్యామిలీ స్టార్ మూవీ రీచ్ అయిందా లేదా, అసలు మూవీ బాగుందా లేదా అని చెప్పేసి కంప్లీట్ రివ్యూ లో మాట్లాడుకుందాం. మరి దానికన్నా ముందు కొత్త మన ఛానల్ ని చూడడానికి వచ్చిన వాళ్ళు డెఫినెట్ గా ఈ వీడియోని లైక్ చేయండి. కొత్త మన ఛానల్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అస్సలు అంటే అసలు మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్, మూవీకి సంబంధించిన కంటెంట్, మూవీకి సంబంధించిన రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలా మందికి తెలియని విషయం, ఈ రోజే రష్మిక గారి బర్త్డే. మరి చాలా మందికి ఈ విషయం తెలియకపోవచ్చు. మరి ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఫ్యామిలీ స్టార్ మూవీ విషయానికి వచ్చినట్టయితే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఎలా ఉంటాడని చెప్పేసి ఈ మూవీలో క్లియర్ కట్ గా చూపించడం జరిగింది. మరి ఈ జనరేషన్ వాళ్ళకు చాలా సీన్స్ కూడా అయితే సింక్ అయితే డెఫినెట్ గా. మరి మూవీలో మీకు బాగా నచ్చే విషయం ఏదైనా ఉందా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ అండ్ మృణాల్ ఠాగూర్ గారి యాక్టింగ్ గురించి మాట్లాడుకోవాలి. నిజంగా వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ మూవీకి మెయిన్లీ హైలైట్ అని చెప్పేసి చెప్పాలి. మరి చాలా చోట్ల వీళ్ళు మాట్లాడే విధానంలో కూడా చాలా ఫన్ జనరేట్ అవుతుంది. మూవీలో చాలా బాగా కూడా అయితే వర్కౌట్ అయిందని చెప్పేసి చెప్పాలి అదంతా. అండ్ మూవీలో సాంగ్స్ కూడా అయితే కొన్ని సాంగ్స్ చాలా బాగున్నాయి, కానీ అంతలా ఎక్కడో విన్నట్టు డెఫినెట్ గా అనిపిస్తుంది. చాలా మందికి ఈ సాంగ్స్ ఇక్కడ కాపీ పేస్ట్ చేశారు అనిపిస్తుంది. కానీ మరి మూవీలో నాకు నచ్చని విషయాలు ఏమైనా ఉన్నాయంటే చాలా సీన్స్ వేరే మూవీస్ నుంచి కాపీ కొట్టారా అనిపిస్తుంది. అవన్నీ ఇగ్నోర్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది మూవీ. యాస్టిస్ తన పాత మూవీస్ లో ఉన్న డైలాగ్స్ కానీ విజయ్ దేవరకొండ గారిది, లేదంటే ఆ బాడీ లాంగ్వేజ్ కానీ కొన్ని సీన్స్ లో అలానే అనిపిస్తుంది. అండ్ కొన్ని సీన్స్ అయితే గీత గోవిందం నుంచి కాపీ పేస్ట్ చేశారా అనిపిస్తుంది. అండ్ మృణాల్ ఠాగూర్ ని హాయ్ నాన్నలో కానీ ఇంకా చాలా మూవీస్ లో చూడడం వల్ల కొన్ని సీన్స్ లో అదే మూవీ సీన్స్ ని చూసినట్టుగానే అనిపించింది నాకైతే. అండ్ చాలా మందికి అలానే అనిపించి ఉండొచ్చు. మరి మూవీ ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే మూవీ ఫస్ట్ హాఫ్ చాలా బాగానే అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్ ఎక్కడికో అంత చేంజ్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. అసలు ఎక్కడుండే స్టోరీ ఎటు వెళ్తుంది అని చెప్పేసి అంతలా అందరికి అర్థం కాదు. మరి మళ్ళీ మూవీ క్లైమాక్స్ లో అంతా సెట్ అయిపోతుంది అని చెప్పేసి చెప్పాలి. అండ్ మీకు సింపుల్ గా అందరికి అర్థమయ్యే విధంగా స్టోరీ సింపుల్ ఒక ముక్కల లైన్ లో చెప్పాను అంటే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి, ఇంకా చెప్పాలంటే ఒక లవ్ స్టోరీ అండ్ మధ్య మధ్యలో కొన్ని ఫైట్స్, సాంగ్స్ ఇవన్నీ కలిపేసి ఒక ఫ్యామిలీ స్టార్ మూవీ అని చెప్పేసి చెప్పాలి. అండ్ క్లైమాక్స్ లో ఒక ఎమోషనల్ సీన్స్ ఇంతే. మరి గీత గోవిందం కన్నా ఈ మూవీ బాగుందా లేదా అంటే నాకు గీత గోవిందం అంత అనిపించలేదు. మరి దాంతో కంపేర్ చేయాల్సిన మూవీ కాదు, ఏ మూవీ స్టోరీ ఆ మూవీదే. మరి మూవీని థియేటర్ లో చూడాలా వద్ద అనుకున్న వాళ్ళకు డెఫినెట్ గా వీళ్ళిద్దరి కోసం కంపల్సరీ ఒకసారైనా చూడొచ్చు. మూవీ అంతా చెత్తగా ఉండే మూవీ కాదు. మరి నాకు కొన్ని సీన్స్ నచ్చలే తప్ప సో మూవీ నాకు బాగానే నచ్చింది. మరి డెఫినెట్ గా థియేటర్ లో చూడాలా వద్ద అని డౌట్ ఉన్న వాళ్ళకు డెఫినెట్ గా థియేటర్ లో చూడండి. థియేటర్ లో నిన్ననే చూసి ఉంటారు, ఎందుకంటే ప్రీమియం షోస్ నిన్ననే పడ్డాయి కాబట్టి. అండ్ ఇప్పటికీ ఈ మూవీని థియేటర్ లో ఎంతమంది చూసారో లేదో, ఎంతమందికి ఎలా అనిపించిందో డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో నాకు కమెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. అండ్ విజయ్ దేవరకొండ గారి ఫ్యాన్స్ కూడా డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి అండ్ మూవీ ఎంతమందికి ఎలా అనిపించిందో లేదో, మరి మూవీ నచ్చిందా లేదా అని చెప్పేసి డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి మన ఛానల్ ని కొత్త చూసిన వాళ్ళు డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అసలు అంటే అసలు మర్చిపోకండి. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా మన ఛానల్లో మూవీకి సంబంధించిన కంటెంట్స్, అప్డేట్స్, రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్.